సో, ఫైనల్‌గా దీన్నైతే మనం ఆహ్, ఒక యాక్యురేట్ రిపోర్ట్‌గా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఏదైతే అప్రోచెస్ జనం ఏం మాట్లాడుకుంటున్నారో అనే ఇన్ఫర్మేషన్ గనక మనం తీసుకోవాలంటే ఒకసారి విజిట్ చేస్తే బావుంటుందన్న ఉద్దేశంతోటి మీ ముందు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్‌గా ఫైనల్‌గా 2029లో ఓటర్స్ అనేవి 2 విషయాలు ముందుగా చూస్తారు. ఒకటి సంక్షేమ పథకాలు, 2 అభివృద్ధి. ముందు అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి అమరావతి, 2 పోలవరం. అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? ఏం జరుగుతుంది? అనేది ప్రభుత్వం చెప్తుంది 60,000 కోట్ల రూపాయలతోటి మేము ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. కొన్ని ఫినిష్ అవ్వడానికి వచ్చినాయి. రేపో ఎల్లుండో మొత్తం కూడా జీఏడీకి ఇచ్చేస్తాము. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్సు అదేవిధంగా వీళ్ళు చెప్తున్నటువంటి ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించినటువంటి రోడ్ లైటింగ్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, రేడియల్ రోడ్స్ కానివ్వండి. సో, ఇదంతా చెప్తుంది. ఇదంతా అమరావతికి సంబంధించింది. సో, ఎనీహౌ అమరావతికి ఇంకా టైం ఉంది కాబట్టి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయగలిగినా కానీ, అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇవ్వగలిగినా కానీ ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. 2 పోలవరం. పోలవరం అయితే 2027 పుష్కరాల నాటికే ఇచ్చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఆయన కమిట్ అవుతున్నారు. ప్రతిసారి అదే మాట మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు, అంటే అవుతుందా అవదా, ఓపెన్ చేస్తారా లేదా అనేటువంటి అభిప్రాయం కూడా జనంలో ఉంది కాబట్టి సో వెయిట్ చేద్దాం మనం పోలవరం గురించి కూడా. సో ఇది కూడా 2029కి ఒక కన్సిడరబుల్ నోటబుల్ పాయింట్గానే ఉండబోతుంది జనం మదిల్లో. ఇక రెండోది వచ్చేసరికి సంక్షేమం. ఇప్పుడు సంక్షేమం అంటే కనుక దానికి హోల్ అండ్ సోల్గా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సో వీళ్ళే వాళ్ళు హైలీ ప్రమోట్ చేసుకున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు జనం కూడా కన్సిడర్ చేశారు. జగన్ ఇచ్చాడు సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయను అంటే కనుక అప్పట్లో రిజల్ట్ వేరుగుండేది. చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తాను, దానికి తోడు ఇంకా ఇస్తాను అని చెప్పడం వల్ల ఆయన గెలిచారు. సో ఎనీహౌ గెలిచారు, మంచి మెజార్టీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏం అమలవుతున్నాయి, ఎలా అమలవుతున్నాయి, ఎక్కడ అమలవుతున్నాయి అనేది జనం చెప్పాల్సి ఉంటుంది రేపు 2029 ఎలక్షన్స్ లోపల. సో ముఖ్యంగా అయితే కనుక ఏదైతే తల్లికి వందనం, ఈ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000 అని అప్పట్లో ప్రచారం జరిగినట్టుగా. కాకపోతే ఆ 2,000 కట్ చేసి 13,000 అయితే ఇస్తున్నారు. ఆ 2,000 ఏదైతే అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ చేసిందో సేమ్ అదే ప్యాటర్న్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. మరి దాన్ని జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఎలక్షన్స్ చెప్తాయి. ఇక రెండోది వచ్చేసరికి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా అంటే నా ఒపీనియన్ ప్రకారం మిక్స్డ్గా ఉంది. ఏదైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నా కానీ ఉమెన్స్లో కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. బస్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా లేకపోవటం వల్ల, ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేయలేకపోవటం వల్ల, సో అది చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. రెండోది వచ్చేసరికి డ్రైవర్లు, కండక్టర్ని చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంతమంది జనాలు వచ్చేసి తోసుకోవడం, వాళ్ళని మేనేజ్ చేయలేకపోవడం, సో ఇదైతే ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ నుంచి కొంచెం సెగ అయితే తగులుతుంది గవర్నమెంట్కి. ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఫ్రీ బస్సులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, మిక్స్డ్ ఉంది. ఇక మూడోది వచ్చేసరికి ఇక అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ క్యాంటీన్ల వల్ల ఓకే, ఇట్స్ పాజిటివ్ అవుట్కమే రావచ్చు గవర్నమెంట్కి, అది బాగానే ఉంది. ఇక మూడోది వచ్చేసరికి మన గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. అంటే మనీ ఏదైతే వీళ్ళు క్రెడిట్ చేయాలో ఆ మనీ కొంచెం లేట్గా రావడం, సో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు, గవర్నమెంట్ ఈ పథకాల్లో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇక మిస్ అయితేనే ఏంటి అంటే ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఎక్కడా అని ఇప్పటికీ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, జనం కూడా అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరో పక్క చూసుకుంటే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దగ్గర ఒక 20,25 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని వీళ్ళు కమిట్ అయి ఉన్నారు. మరి వీళ్ళ లెక్క ఎలా ఉంది? ఒకవైపు చూస్తేనేమో నిన్నగాక మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా లోక్సభలోనే ప్రస్తావించడం జరిగింది. 5-6 వేల కోట్ల పెట్టుబడులు అంత మాత్రమే వచ్చినాయి అని వాళ్ళొక రిపోర్ట్ అయితే ఇచ్చారు. దీని మీద సమగ్రమైనటువంటి చర్చ అయితే జరగాల్సి ఉంది. సో ఎనీహౌ అదైతే కనుక రేపు డెఫినెట్గా ప్రజలు తేలుస్తారు వీళ్ళు కరెక్ట్గా రైట్ అప్రోచ్లో వెళ్తున్నారా లేదా అనేది. ఇంకోటి కనుక చూస్తూ ఉంటే ఏదైతే ఉమెన్స్కి వీళ్ళు దాదాపు 1,500 to 2,000 రూపీస్ ఇస్తామని చెప్పారు కదా, అది మహాలక్ష్మి పథకం కింద. అది చాలా పెద్ద పథకమే. అది తెలంగాణలో అనౌన్స్ చేశారు, ఏపీలో అనౌన్స్ చేశారు, రెండు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సన్నాహాలు
జరుగుతున్నప్పుడు టైంలో ఒక సంవత్సరం ముందో సంవత్సరంన్నర ముందో స్టార్ట్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో అదైతే కనుక స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జనం అయితే దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో ఒకవైపు సంక్షేమం చూసుకున్నా, మరోవైపు అభివృద్ధి చూసుకున్నా కానీ ఏదైనా హాఫే ఉంది ప్రస్తుతానికైతే. సో ఈ హాఫ్ రిజల్ట్స్ని బట్టి ఒక రిపోర్ట్ అయితే పైనీర్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక సంస్థ ఇచ్చిందో దాన్ని ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ఇందులో పెద్ద అద్భుతాలు ఏం లేవు. ఏదైతే 2024 ఎలక్షన్స్లో ఉన్నాయో అవే ఆ రిజల్ట్సే ఇక్కడ కనపడ్డాయని మీకు చూపించవచ్చు. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి.